పిల్లల్లో కూడా వాళ్ళ డైట్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవడమే కాకుండా చాలామంది గ్రూప్లో ఉంటుంటారు, ఫుడ్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒకరి ద్వారా వాళ్ళకి ఇంకొకరికి ఇన్ఫెక్షన్స్ రావడం, ఈ టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ ఫుడ్ పాయిజనింగ్స్ కానీ, దానివల్ల మన మోషన్ ఏరియా నుంచి బ్లడ్ లాస్ అవ్వడము, డిసెంట్రీ అంటారండి. అలానే మనకు కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, కొన్ని హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఈ చిన్న పిల్లల్లో సర్వసాధారణంగా చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకోవడము, ఒకటే గ్రూప్లో ఉండడము, మాస్ కమ్యూనికేషన్, ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యి దానివల్ల అంత పెద్ద లక్షణాలు బయటికి కనిపించవు ఆ పారాసైటిక్ స్ప్రెడ్ అయినా కూడా. సో ఎలాంటి అంటే వాళ్ళ మోషన్ పాస్ చేసినప్పుడు కొద్దిగా దురద, అనీజినెస్, యాజ్ వెల్ యాజ్ మోషన్ పాస్ చేసినప్పుడు కొద్దిగా కష్టం మీద రావడం, ఒకసారి కంటే 2-3 సార్లు మోషన్ పాస్ చేయడం, ఇవన్నీ వాళ్ళు సాధారణ విషయాలన్నీ పట్టించుకోవడం జరగదు. సిమిలర్గా పేరెంట్స్కి చెప్పినప్పుడు ఏదో నిన్న తిన్నారు కాబట్టి వాటి వల్ల వచ్చిందని దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేయడం కూడా జరగదు. వాటి వల్ల మనకు ఒక నెల ఈ పారాసైట్స్ ఏంటంటే ఒకసారి లోపలికి వెళ్తే దాన్ని అది మెల్లమెల్లగా తన గదులు దాని లోపల మన ఇంటెస్టైన్స్లో ఫామ్ చేసుకుంటాయి. సో దాని ద్వారా అల్సర్స్ ఫామ్ చేసి కొద్దిగా బ్లడ్ లాస్, అది మనకు ఒక నెల క్రితం చూసిన బ్లడ్ ఒక 6 నెలల తర్వాత చూస్తే 1 పాయింట్ తగ్గడము, 2 పాయింట్లు తగ్గడం చూస్తాం. దానివల్ల లక్షణాలు కూడా స్లోగా హిమోగ్లోబిన్ లాస్ అవుతుంది కాబట్టి లక్షణాలు కూడా అంత ఈజీగా ఏర్పడవు. ఎప్పుడైతే ఫాస్ట్గా బ్లడ్ లాస్ అవుతుందో అప్పుడే లక్షణాలు అవుతుంటాయి. సో పిల్లల్లో డివార్మింగ్ అనేది చాలా కామన్, గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. బట్ చాలామంది దీన్ని పట్టించుకోరు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు బ్లడ్ లాస్ అయ్యి వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడము, వాళ్ళ గ్రోత్ తగ్గడము, సిమిలర్గా వాళ్ళ మైల్ స్టోన్స్ ఫాస్ట్గా అచీవ్ చేయకపోవడము, అండ్ వాళ్ళు దీంతో పాటు కొద్దిగా వాళ్ళు ప్లే ఏరియాస్లో ఆడుతున్నప్పుడు తొందరగా అలసట వచ్చేయడము, కొందరికి గుండె దడ అనిపించడము, ఇవన్నీ పేరెంట్స్ దగ్గర తీసుకొస్తే వాళ్ళు చిన్న విషయాలుగా ఆలోచించి దాన్ని యూజువల్గా దృష్టికి తీసుకెళ్ళడం, డాక్టర్ దగ్గర తీసుకురాకపోవడం జరుగుతుంది.